హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజైతే మనము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేసుకుందాము. వాచ్ చేసేయండి ఫుల్ వీడియో. ముందుగా అయితే నేను చికెన్ని పసుపు ఇంకా ఉప్పు వేసేసి మంచిగా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుందాము. మ్యారినేట్ చేయడానికి ఏమేమి మనం ఇందులో యూస్ చేయాలో చూడండి. ముందుగా అయితే నేనైతే 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో 4 to 5 స్పూన్స్ కారం వేస్తున్నాను. హాఫ్ స్పూన్స్ పసుపు, తగినంత సాల్ట్, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే నేను ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. వన్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, కార్న్ఫ్లోర్ కూడా ఒక 2-3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యూస్ చేయడం వల్ల మనకి ముక్కకి బాగా పట్టిన తర్వాత ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. 1 ఎగ్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే. హాఫ్ లెమన్, మీకు సోయా సాస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్ యాడ్ చేసుకుంటే గరం మసాలా అయితే అవాయిడ్ చేయండి. టూ పచ్చిమిర్చి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. మొత్తము పీసెస్కి బాగా పట్టేలాగా అయితే మ్యారినేట్ అయితే చేసుకోవాలి. చేసుకొని హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మనము. నేనైతే మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. 45 మినిట్స్ తర్వాత అయితే నేను తీసుకుంటున్నాను దీన్ని. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో అయితే మనకి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇదైతే ఫుడ్ కలర్, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయండి. నేనైతే వేయలేదు. 1 by 1 పీస్ అయితే ఇందులో మనం ఫ్రై చేసుకోవడానికి అయితే వేసుకోవాలి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మనకు చికెన్ కాబట్టి తొందరగా కుక్ అవుతుంది, కానీ కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే మనకి ఇంకా బాగా అయితే ఫ్రై అయితే అవుతుంది ఇది. టూ సైడ్స్ అయితే బాగా కుక్ అయ్యేలాగైతే ఫ్రై అయితే చేసుకోవాలి. వన్ బై వన్ స్లోగా అయితే టర్న్ చేసుకోవాలి పీసెస్. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను నేను. ఆల్మోస్ట్ ఇదైతే ఫ్రై అయిపోయింది. నేనైతే 1 by 1 పీస్ అయితే ఇప్పుడు పక్కన తీసైతే పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఒకేలాగా చికెన్ కర్రీ కంటే ఇట్లా అప్పుడప్పుడు డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఫ్రై అయితే అయిపోయింది. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. గార్లిక్ కూడా ఒక 4 to 5 పీసెస్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ లాలీపాప్ కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇదైతే కుక్ అయిపోయింది కాబట్టి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.